ఇంకా పడుకునే ఉన్నారు. ఈ అప్పకి పని పాట ఏం లేదేమో. కాయగూరలు కూడా నాతో తెప్పించా, లేపియల్లా. ఏమండి, ఓ ఏమండి, లే పోదురంట పనికి. ఇడిస్తే ఆరేసుకొని బాగా పండుకుంటావు, లేచిపో పనికి. ఏం పని పాట లేదా నీకు ఈరోజు? ఇట్లా పండుకున్నావు? లే. దొరికేసావు. అబ్బా వదలండి, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఎప్పుడు పడితే అప్పుడైనా వదలండి, మీరు ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. సరే నేను పోయేస్తా ఇంకా. అబ్బా ఏంటో ఈ అప్ప, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్రెస్టే రాదు నాకైతే. సర్లే, దాంతోనేం కానీ ఇంకా వంట పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఇలాంటివన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఏం పని కావు. ఏమ్మా వంట అంతా చేసినావా లేదా ఇంకా? లేదు అత్తయ్య, చెయ్యాల వంట. ఇప్పుడే వచ్చినాను కాయగూరలు తీసుకొని. వంట చెయ్యాల. అయ్యప్ప పండుకున్నాడు కదా, మళ్ళీ కుక్కర్ విజిల్ వినిపిస్తే లేసేస్తాడని నేను కూడా చేసుకోకున్నట్లున్నాను. ఇప్పుడు మొదలు పెడతాను అత్తయ్య. అయ్యా ఏమ్మా ఇప్పుడు మొదలు పెడతావా వంట? ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు తినాలని? పో జల్లి చేయిపో, ఒక అర్ధ గంటలో చేయాలో చూడు నువ్వు. ఏమో చెప్పేంతవరకు ఏ పనే కానీ చేయరు. మళ్ళీ మీరు చెప్తేనే చెయ్యాలా అని అంటారు. ఏం మనుషులో ఏం కథనో. చేయిపో అమ్మా చేయిపో. అవును, ముసలోళ్ళు ఉన్నారు, జల్లి చేసి పెడితే తింటారు అనేది కూడా లేదు నీకు. ఎప్పుడు చూసినా ఇట్లే లేట్ చేసుకుంటూ కూర్చుంటావు. పో చేయిపో. దానికి ఎంత చెప్పినా అంతే. ఏమోనబ్బా, ఈ ముసలితోనంతా ఇదే తలకాయ నొప్పి నాకు. చేసేంత వరకు ఉండలేదు, ఆగేలేదు ప్రాణం. పొద్దున్న తిన్నావు, మళ్ళీ అంత చిన్న ఆకలైందా ఏ ముసలినికి? మీరు చేసేదానికి నాకి నా మొగునికి కొట్లాట్లు వస్తాయి చూడు. చేయలేదు, పెట్టలేదు అని. ఏమే అవతలు తిరిగి మాట్లాడతావు, యువతలు తిరిగి మాట్లాడి నేను కూడా వింటాను. అదేం లేదు అత్తయ్య, మీ గురించి ఏం లేదు. నేను ఏదో ఏం వంట చేసుకోవాలని చూసుకుంటున్నాను అంతే. సరే తీ పో. అన్నంకి పెట్టాను, ఒక గ్లాసున్నర సరిపోతుందిలే. మళ్ళీ ఎక్కువైతే ఎవరు తింటారు. అన్నంలో ఉప్పు వేయాలా వద్దా? కొంతమంది ఉప్పు వేయకూడదు అంటారు, కొంతమంది ఉప్పు వేయిస్తేనే అన్నం బాగుంటుంది అంటారు. ఏంటోనబ్బా, ఉప్పు వేస్తానబ్బో నేను. ఇది ఉడుకుతుంటుంది, అంతలోపల పప్పుకి తయారు చేద్దామంట. గంగా ఉన్నావాయే? ఏం అసలు కనబడు 2 రోజుల నుంచి. ఉన్నానే. ఇట్లా వంట చేస్తున్నాను, వంటగదిలో వచ్చేసే ఇట్లా. ఏమే కనబడుకోకున్నట్లు పోతివి, అందుకే ఇంకేంటి వస్తున్నాయి. సర్లే కూర్చో. ఏం ఇట్లా వచ్చినావు? వంటకింత అంత అయిపోయిందా? అయిపోయింది. ఇంకా నువ్వేం కనబడలేదు కదా అని వచ్చేసినబ్బా. ఏం వంట చేస్తున్నావు గంగా? మా ఇంట్లో అయితే ఈరోజు బెండకాయ కూర, రొట్టె చేసినాను. వీరికి ఏదైనా కాయగూరలు చేస్తే చాలు, రొట్టెలు ఉండాలి ఫస్ట్. అందుకే ఇంకా రొట్టెలు చేసి పారేసుకుని ఇంకా తిండి లేకపోతే లేదని. ఇంకా మా అత్త అంటావా, కొంచెం అంతా తెల్లనం అంతా ఉండాలి అమ్మకి. ఇంకా అందుకే ఇంకా తెల్లనం రొట్టెలు చేసేంత వరకు ఈ దాకా ఏం చేయాల? ఆడవాళ్ళు బతుకు కదా. నువ్వు ఆడ రొట్టెలు బెండకాయ కూర అనుకుంటూ కూర్చో. నీ మొగుడు చూస్తే ఆయనకి పడినాడు, మొత్తం ఆడవిడన్నా వాడుకోనట్లున్నాడు. ఏం చేస్తావు? నీకు చెప్పేటట్లేదు, వానికి చెప్పేటట్లేదు. నీకు చెప్తే మళ్ళీ నువ్వు నా మీదకి వస్తావు. ఏం కథ నాకు అర్థం కాదు. ఎంతున్నా మొగుడు కదా, నువ్వు మొగుడు సపోర్ట్ పోతావు. ఎంత స్నేహితురాలు అయితే ఏంది, ఇంకా మొగుడు అనేవాడు మొగుడు మీద ఉంటుంది కదా నమ్మకం. అందుకే నేను కూడా ఏం చెప్పలేదు నీకు. ఏమో ఈ పిల్లకి ఎప్పుడు తెలుస్తుందో ఇవన్నీ కథలు. ఏమో నాకు భయం అవుతుంది. ఏం చేయాలో, ఏం బతుకో, ఏం కథ. వీడు నన్ను ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళ మొగుడు ఏందేందో మాట్లాడతాడు, తిక్కు మాటలన్నీ. ఈ పిల్లికి ఇవన్నీ అర్థం అవుతాయో లేదో, ఏమని అడుగుతుందో లేదో. అవును, నా మొగుడు అనేవాడు ఆడిపోతాడో బయటికి అని చూసేది లేదేమో ఈ పిల్లికి. అవునా, నీ మొగుడు ఇంట్లోనే ఉన్నాడా?
ఆ, ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు ఈరోజు? ఎప్పుడెప్పుడు నా మొగుడు గురించి అడిగేదానివే కాదు. ఎప్పుడు నా మొగుడు గురించి అడిగేదానివే కాదే, ఇప్పుడు సడన్గా అడుగుతుంటే అమ్మ తల్లి, నువ్వు అంత ఆలోచన చేయాల్సిన అవసరం ఏం లేదు. అడిగినానంతే, ఇంకేం దాంట్లో ఏం లేదు. నువ్వు ఊరికే ఉండేది లేకుంటే మాట్లాడదు చూడు, బాగుండదు మళ్ళా. సరే సరేలే, నేనేం అనుకోలేదులే కానీ నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు? అరే ఏం సీరియస్ లేదు, నువ్వు మళ్ళీ చూడు, మళ్ళీ మా అడిగిన దానికి తప్పు అవుతుందా అదేమన్నా? అంతలా దీర్ఘాలు తీస్తుంటే ఇంకా అట్లేం లేదులే కానీ ఏం కూర వండుతున్నావు? నేనా, ఇంకా మెంతాకుంది, మెంతాకు వేసి ఇంకా కారం పప్పు చేయాల. ఇంకా అన్నము పప్పు ఉంది, ఇంకా నంచుకోవడానికి ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి. వీరికి పచ్చళ్ళ పిచ్చి ఎక్కువ కదా, మా ఆయనకంటే పచ్చళ్ళ పిచ్చి ఎక్కువ. ఇంకా టమాటాది, మామిడికాయది, ఉసిరికాయది, నిమ్మకాయది, గోంగూరది కూడా తెచ్చుకున్నారు. ఇన్ని తెచ్చుకొని ఏం చేస్తారో ఏందో మా మహానుభావులు. ఎప్పుడైనా బయట నుంచి వచ్చేటప్పుడు ఇంకా వడలు, చెక్లీలు అంట, కారాలు అంట అవి ఎత్తుకొని వస్తారు. ఇంకా పచ్చళ్ళు ఎందుకు తీసుకుంటారో ఏందో, మళ్ళీ ఏమైనా అడిగితే నాక్కనకుంటుంది అంటారు. అంతేలే, వాళ్ళ రుచులు వాళ్ళవే. ఇంకా మనం ఏమనేకి వస్తుంది చెప్పు, డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళు. మనం ఏమైనా తీసుకోవద్దంటే నువ్వేమైనా పెడతావా, నువ్వేమైనా చేస్తావా, నీ ఇంటించి చేస్తావా అంటారు. చేర్చుకోనిలే, తిన్నిలే, దాంట్లోనే ఏముంది, కడుపులోకి పోయేదే కదా. ఇంకా నాశనం ఏమైనా చేసేటట్లుంటే అనేదానికి ఇంకా ఉంటేందులే. ఇంకా పచ్చళ్ళే కదా, ఎప్పుడైనా ఏదైనా కూరలే వండుకోకున్నప్పుడు, పప్పు వండుకోకున్నప్పుడు ఇంకా పచ్చళ్ళే గతి అమ్మా. నేను కూడా అట్లా అనుకునే ఊరుకున్నానే. మళ్ళీ మేమేమన్నా తీసుకుంటే మా మీదకి వస్తారు, ఎందుకు తీసుకుంటావు, బీరువాడిన పెట్టుకొని సచ్చినావు కదా, అవసరమా నీకు, ఉండే వేసుకొని సావు, ఎప్పుడు నైట్లోనే సచ్చింటావు అని అంటారు. అంతేలే, నా మొగుడు ఏమైనా తక్కువ, వాడు వద్దులేమ్మో వదలే, ఇంకా ఎక్కువ అమ్మ అయ్యప్ప చెప్పేది. ఏం చేయాల, ఇప్పి అంటే మాకు ఏ చీర చూసింటామో ఆ చీర ఇష్టపడి ఉంటాం తీసుకోవాలని, కానీ వాళ్ళకి పెట్టే కూడా కాదు. అవునవును, మళ్ళీ చీర కట్టుకో అని ఎదురులాడదు ఒకటి. అవునే, చీరలకి బ్లౌజ్ కుట్టించుకుంటేవా అని మాటే రాదే నోట్ల నుంచి. అవును, బ్లౌజు వాళ్ళ అప్ప కుట్టిస్తాడా, మళ్ళీ ఏమన్నా కుట్టించే చేత కదా, మళ్ళీ ఆడైతే మళ్ళీ డబ్బులు లేవు అంటారు. ఇంకెట్లా చీరమ్మ కట్టుకునేది మేము? ఏమాటగా చెప్పాలా, ఇప్పుడు బ్లౌజులు కుట్టించుకునేది కూడా ఎక్కువ రేట్లు అయిపోయినాయి. ఒక్క మామూలు బ్లౌజ్ 150 రూపాయలు చెప్తున్నారు. అయ్యో కర్మ, నువ్వు ఇంకా పాతకాలంలో ఉన్నావా తల్లి? అది పాత రేటు, ఇప్పుడు ఉండేది 250 ఒక బ్లౌజ్ కుట్టించుకునేకి. అవునా, ఇట్లా కాలం వచ్చింది చూడబ్బా. ఇంకా డిజైన్లు బ్లౌజులు వస్తే ఇంకేం కథ ఉందమ్మా. ఏదో అన్ని మామూలు చీరలు కూడా కొంచెం డిజైన్ పెడితే దినం వేసుకునేకి మనసు వస్తుంది. నాకు ఏ రీతి కుట్టుకుంటే ఏమొస్తుంది ఇంకా నాకు? అవునులే, డిజైన్ బ్లౌజులు అంటే ఇంకా మామూలు బ్లౌజులకి నెక్కులు చేంజ్ చేస్తారు, నెక్ డిజైన్స్ చేంజ్ చేస్తారు, చేతులు చేంజ్ చేస్తారు, అంతే కదా, వేరే ఏం చేంజ్ చేస్తారమ్మా. ఇంకా అదేమన్నా కొత్త చీరలు ఉంటే ఏదైనా డిజైన్